జెన్యూన్‌గా ఈ టీజర్ జూసినప్పుడు నాకు ఒకటనిపిచ్చింది. లాట్ ఆఫ్ రీజనల్ ఫిల్మ్స్ ఒక టైంలో వచ్చేవి. మనకంత రాకపోయేదనమాట. అండ్ రూటెడ్ స్టోరీస్ చాలా తక్కువొచ్చేవి. ఎస్పెషల్లీ తమిళ్ నుంచి చానా మంచి కంటెంట్ వచ్చేది. మనకి ఎక్కడనో అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ అయిందనిపిచ్చే టైంలో ఈ ఈ కొన్ని సంవత్సరాలలో ఇట్లా వస్తున్నాయి. అండ్ దే ఆర్ లుకింగ్ సో గుడ్. ఎందుకంటే మామూలుగా విలేజ్ బేస్డ్ రూటెడ్ స్టోరీస్ ఏమైనా తీయాలంటే గూడా ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువుండి, అది సర్లే తర్వాత జూసుకుందాం, లేదు అంటే క్వాలిటీ కొంచెం తక్కువుంది అని అనిపిచ్చే రకం ఉంటుండే. కాకపోతే ఈ టీజర్ మీరందరూ జూషుంటారు గదా! ఇట్ లుక్స్ టాప్ నాచ్ అండ్ కుడోస్ టు అమ్మముత్తు గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ బ్రింగింగ్ ఔట్ దోస్ విజువల్స్. అండ్ ఆబ్వియస్లీ యువ్ డన్ అ క్రేజీ జాబ్ మ్యాన్. ఎప్పుడు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఫర్ హిస్ మ్యూజిక్. నేను ముందు నుంచి గూడా కలిసి చెప్తూ ఉంటా. పర్ఫార్మెన్సెస్ గూడా చానా బావున్నాయి. ఇట్లా చూస్తే తెలిసిపోతుంది. ఐ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్ అట్ ఎనీ కాస్ట్. ఇట్ విల్ బీ రియల్లీ నైస్ ఫిల్మ్ అని జెప్పి. అవన్నీ పక్కన బెడితే ఐ నో దట్ శ్రీనాథ్ టైం వచ్చిందనేసి నాకనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటినుంచో హీస్ సచ్ ఎ నైస్ పర్సన్ ఎట్ హార్ట్. జస్ట్ లైక్ ఇప్పుడు చూస్తున్నారు గదా! ఈ స్టేజ్ మీద గూడా దేర్ అబ్సల్యూట్‌లీ నో ఈగోస్, నథింగ్, జస్ట్ లవ్ ఫర్ ద క్రాఫ్ట్ అనమాట. సో, అంత జెన్యూన్ పీపుల్ అమిడ్స్‌లో ఇది రిలీజ్ అవుతుంది గాబట్టే ఐ థింక్ ఒక మంచి వైబ్ కుదిరింది అని అనిపిస్తుంది. అండ్ శ్రీనాథ్ వచ్చి హీస్ డన్ రియల్లీ గుడ్ ఫిల్మ్స్ విత్ డైరెక్టర్స్ లైక్ 'శైలేష్' అండ్ 'సందీప్', సమ్ ఆఫ్ మై ఫేవరెట్స్ 'హిట్' అండ్ 'యానిమల్'. అవన్నిట్లో హీస్ షోన్ వాట్ హీ ఈస్. కాకపోతే దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కనిపిస్తారు. ఇంకా చానా షేడ్స్ ఉన్నాయి. ఈయనీలైతే అసలు వేరే క్యారెక్టరిస్టిక్కే. సో, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ ద డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ శ్రీనాథ్ మాగంటి. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ హిస్ మూమెంట్ అని అనిపిస్తుంది.